ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, నిజంగా యేసు ప్రభు రెండవ రాకడ చాలా సమీపించిన కడవరి క్షణాల్లో ఉన్నామని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. ఎందుకంటే ఆ మధ్యలో పోయిన నెలలో అనగా సెప్టెంబర్ నెలలో ఇశ్రాయేలీలైనటువంటి వారికి రోష్ హషానా అని ఒక పండుగ వచ్చింది. ఆ పండుగను ఏమంటారంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని అంటారు. కొత్త సంవత్సరం పండగ అనమాట. అది దేవుడు సెలవిచ్చినాడు. లేవియా కాండంలో, మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్న లేవియా కాండంలో చెప్పబడినట్లుగా 7వ నెల మొదటి దినము, అది ఏ రోజైనా కానీ అది మీకు విశ్రాంతి దినమై ఉండాలి, అది మీకు నూతన సంవత్సరముగా మీకు అది ఉండాలి అని దేవుడు చెప్పారు. అదే రోజున వాళ్ళకి దేవుడు పెట్టిన మరి యొక్క విషయం ఏమిటంటే ఆ దినమున మీరు బోరలు ఓదాలి. అందుకని దాన్ని ఏమన్నారంటే బోరల పండుగ అని చెప్పేసి అని అన్నారు. అది మనకి ఏ రోజులు వచ్చిందని అంటే సెప్టెంబర్ నెల 23, 24 తారీఖులు, అంటే 22 సాయంకాలం. యాక్చువల్లీ వాళ్ళ క్యాలెండర్ మారుతుంది కనుక 22 సాయంకాలం నుంచి 23 సాయంకాలం వరకు, మళ్ళీ 23 సాయంకాలం నుండి 24 సాయంకాలం వరకు. ఎప్పుడు లేనిది ఈ సంవత్సరం ఇశ్రాయేలీలైనటువంటి వారు మరి ఎక్కువ బోరలు ఊదారంటండి. 100 మంది యాజకులైనటువంటి వారిని పెట్టుకొని వారు నిలువు టంగిలో తెల్లని వస్త్రాలు ధరించుకొని 100 బోరలు వారు ఊదుతూ వచ్చారంట. వాళ్ళకున్న చిన్న చేదస్తం ఏంటంటే విశ్రాంతి దినము అన్న రోజుని, సబ్బాతు దినం అన్న రోజుని ఈవెన్ ఫోన్లో కూడా బటన్ నొక్కరండి. అర్జెంట్ అవసరం వచ్చి 108, 100 ఇలాంటిది కొడదామన్నా వాళ్ళు అవి కూడా కొట్టరు. అంత నిష్ఠ, గరిష్టత కలిగినటువంటి వాళ్ళు యూదులైనటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఫోన్లు కూడా ముట్టుకోరు. అందుకనే ఇంతకాలం ఒకవేళ వారు ఇలాంటి ఏదైనా చేస్తే ఎవరైనా ఒకవేళ దాన్ని ఏదన్నా తీసి దాన్ని ఏదన్నా మనకి యూట్యూబ్లోని ఇలాంటి వాటిలో సోషల్ మీడియాలో పెడితే మనకేమన్నా తెలిసిందేమో కానండి. ఈ సంవత్సరంలో అనగా మొన్నటి జరిగినటువంటి ఒక న్యూ ఇయర్లో అది 5786వ సంవత్సరంలోకి ప్రవేశించారు వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా. 5786వ సంవత్సరానికి. సో వాళ్ళు బోరలు ఊదటం పెట్టుకున్నారు. రెండోది, నేను అన్నాను కదా, ఈ సంవత్సరం మాత్రమే 100 మంది యాజకులను పెట్టుకొని 100 బోరలు పట్టుకొని వాళ్ళు ఆ బోరలు ఊదుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సోషల్ మీడియాలోనికి పెట్టి, అనగా ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఇంకేమేమి ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్లు కానివ్వండి, ఇంకా నాకు తెలియని టెక్నాలజీ. ఎందుకంటే మేము ఇంకా పాతకాలం మనుషులు అంటే మాకు ఇవన్నీ ఏం తెలితే ఇప్పుడు అంతా ఏఐ అంటున్నారు, ఓటీటీ అంటున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా. నాకు తెలియాల్సిన పని లేదులేండి, ఏదో జరుగుతూ ఉంటాయి. సో వాటి ద్వారా మొత్తానికి వీళ్ళు ప్రపంచానికంతనే తెలియజేశారు. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళు ఒక యుద్ధంలో ఉంటూ వచ్చారు. 2 సంవత్సరాలుగా వాళ్ళు యుద్ధంలో ఉంటూ వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన అవసరత వారికి ఉండి ఉన్నది, ఈ యుద్ధం ఆపవలసిన అవసరత వారికి ఉండి ఉన్నది. అనేకమైన దేశాలు వాళ్ళకు వ్యతిరేకమవుతూ ఉన్నారు. సో అందుకని ఈ సంవత్సరం వాళ్ళు చేసింది ఏంటంటే, కొంచెం అధిగమించి వాళ్ళు చేసింది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయండి. ఈలోగా ఈ విషయం తెలుసుకున్న సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒక దైవజనుడు, ఒక ఆయన పేరు కూడా ఏదో ఉందండి, నేను గుర్తుపెట్టుకోలేదు ఖచ్చితంగా కానీ, బట్ ఆయన ఏం చేశాడంటే కొంచెం అధిగమించేసి ఏమన్నాడంటే ఈ బోరలు ఊదుతుంటుండగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం ఆధారంగా, తెస్సలోనికీయులకు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఆధారంగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను, బోర అక్కడ కొరింథీ పత్రికలో బోర మ్రోగును అప్పుడు మనము మార్పు చెందుదము, బోర మ్రోగును కడబోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు అన్న తీసుకొని ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ప్రభువారు నాకు చెప్పారు, యేసు ప్రభువే నాకు చెప్పారు ఆయన వచ్చేస్తున్నారని, కనుక ఈ సెప్టెంబర్ 23, 24 తారీఖులలో ఆయన వచ్చేస్తున్నారు అని చెప్పేసి అని ఇలాగను చెప్పుకుంటూ వచ్చారు. ఇదని చెప్పాలంటే నేను కూడా ఒకానొక సమయంలో ఇదే సెప్టెంబర్ మాసంలోనండి వాళ్ళ యొక్క స్మిటా కాలం అంటారు. అంటే 7 సంవత్సరాలకి ఒక స్మిటా కాలం అది. సో వాళ్ళ యొక్క స్మిటా కాలంలో అప్పుడు వాళ్ళు ఏమని అన్నారు అంటే, వాళ్ళకి ఈ బ్లడ్ మూన్లు 4 సార్లు రావటము, తర్వాత వాళ్ళ యొక్క ఈ సుక్కోతు, యం కిప్పోరు, ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేసరికి అమ్మా ఇప్పుడు కానీ ప్రభు వచ్చేస్తున్నారేమో అని అనుకున్నా. అప్పుడు నేను కూడా
అలాగే నా మటుకు నేను సిద్ధపడి నేను మన ఆరాధన టీవీ ఛానల్ తరపున నేను ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వెళ్తూ ఉంటుంటే నా సంఘంలో ఉన్నటువంటి ఒక బిడ్డలైనటువంటి బాయ్ బాయ్ చెప్పేసా. బాయ్ బాయ్ అంటే ఇక మళ్ళీ కలుగుతాను లేదురా బాబు, ఎందుకంటే ఈలోగా నేను అక్కడ ఉంటుండగా ప్రభు రాకడ కనుక వచ్చేస్తే అక్కడి నుంచి నేను మహిమ దేహంతో ఎత్తబడిపోవాలి, ఎక్కడున్న మీరందరూ కూడా మహిమ దేహంతో వచ్చేయాలి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మహిమ దేహంలో ఉంటాం కనుక ఈ బ్లడ్ రిలేషన్ మనకు ఉండదు కనుక, రక్త బంధుత్వం ఉండదు కనుక, ఇదిగో మీరు వచ్చారు బావగారు వచ్చారు, అక్క వచ్చారు, లేకపోతే తమ్ముడు వచ్చారు, లేకపోతే నా భార్య వచ్చింది, ఇంకా అక్కడ ఆ రిలేషన్స్ ఏమి ఉండవు. అందరం దేవుని యొక్క కుమారులుగా ఉంటాం కనుక బాయ్ బాయ్ చెప్పేసుకుని వెళ్ళా. కొన్ని సంవత్సరాల క్రితం ఉండినటువంటిది. ఇప్పుడు కూడా మొన్న జరిగినటువంటి దానిలో ఏం జరిగింది అంటే, ఒక ఆయన ఎప్పుడైతే ఇలా చెప్పారో ఇంకా ఆయనని ఇంటర్వ్యూ తీసుకొనండి ఆయన ద్వారా ప్రజలకి సోషల్ మీడియాలోకి పెట్టేసి వచ్చేస్తున్నారు యేసుప్రభు. కానీ నేను ఒకటి అనుకున్నానులేండి, మనం ఒక డేట్ సెట్టింగ్ అంటూ పెడితే ఖచ్చితంగా ఆ టైంలో రారు అని నేను ఖచ్చితంగా పెట్టుకున్నాను. ఆ డేట్ సెట్టింగ్ చేసిన టైంకి ముందే నువ్వు చేయొచ్చు, లేకపోతే తర్వాత కన్నా రావచ్చు, అది వేరే సంగతి. ఎందుకనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం, భూమి ఆకాశములైనా గతించిపోవచ్చునేమో కానీ నేను చెప్పిన ఈ మాటలు గతింపవు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ తర్వాత 36వ వచనంలో ఏమంటారు అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో, ఆ దినమైన ఆ గడియ అయినా ఎవ్వరికీ తెలీదు, భూమి మీద ఉన్న మనుషులెవ్వరికీ తెలియదు, పరలోకములో ఉన్న దేవదూతలకు తెలియదు, చివరికి మనుష్య కుమారుడినైన నాకు, ఆయన మాట్లాడుతున్నారు కనుక మనుష్య కుమారుడిగా తను పరిచయం చేసుకుంటూ వచ్చారు కనుక మనుష్య కుమారుడిగా వచ్చిన నాకు కూడా తెలియదు, తండ్రికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎందుకు అని అంటే, కొన్నిసార్లు ఈ ప్రవచనాల విషయంలో కూడా నేను ఇదే అనుకుంటానండి, దేవుడు కొన్ని విషయాల్ని మనకి మర్మముగా దాచిపెట్టి ఉంచితే ఈలోగా మనం ఆశపడేది ఏంటంటే, పలానా దైవజనుడు ప్రవచనాలు చెప్తున్నారంట, మనం వెళ్ళి కనుక్కుందాం, ఆడపిల్ల పడుతుందో మగపిల్లడు పడతాడో అడుగుదాము, లేకపోతే మనకి పిల్లలు ఎప్పుడు పడతారో ఏంటో అడుగుదాము, లేకపోతే మనం ఎప్పుడు అమెరికా వెళ్తామో, ఎలాగో అమెరికా వెళ్తామో, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తామో తెలుసుకుందాము అని చెప్పేసి మనం ప్రవచనాల కొరకు వెళ్తూ ఉంటాం. నేనంటున్నాను, వెన్ గాడ్ కెప్ట్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్, వై డోంట్ యూ కీప్ యువర్ సెల్స్ ఆల్సో యాజ్ ఎ సీక్రెట్? దేవుడు దాన్ని రహస్యంగా ఉంచి ఆడపిల్లోడో మగపిల్లోడో మనకు తెలియకుండా మనం ఉండాలని చెప్పేసి అని మనకు పెట్టినప్పుడు తెలుసుకోవడం ఎందుకు మనకి, లేకపోతే ప్రవచనముగా చెప్పబట్టం ఎందుకు? ఒక్కొక్కసారి కొన్ని ప్రవచనాలు కూడా నేను విన్నప్పుడు బాధపడ్డాను. అదేంటంటే కొంతమంది ఒక్కొక్కసారి మాట్లాడి, ఇదిగో ఆ పొట్ట బహుశా సూదిగా ఉండటం చేసి నీకు మగపిల్లడే పుడతాడని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇంకేదో ఊహాగానంతో ఇదిగో నీకు ఆడపిల్ల, తీరం పుట్టిన తర్వాత ఆడపిల్ల పుడుతుంది అన్నప్పుడేమో మగపిల్లడు పుట్టాడు, మగపిల్లడే పుడతాడు నీకు అన్నప్పుడేమో ఆడపిల్ల పుట్టింది. వాట్ హ్యాపెన్స్? దేవునికి అవమానం. సో ఇవి కాదు ప్రవచనం అంటే. ప్రవచనములు అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథములు ఉన్న మాటలు, ఇవి ప్రవచనాలు అంటేను. ఎలా వచ్చిందో లేండి, మనం కూడా ఒక్కొక్కసారి సండే స్కూల్ క్రిస్మస్లు అలాంటప్పుడు పిల్లలు ప్రవచన వాక్యాలు చెప్తారు అని అంటారు. ప్రవచన వాక్యాలు అని అంటే వాక్యం అంతే, వాక్యాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు కంఠస్థం చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో నేను ఒప్పుకున్న మాట ఏమంటానంటే, నా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడు మనకిచ్చిన ప్రవచన వాక్కులు. సో లెట్స్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్ గ్రాస్ప్, ఇదిగో ఈ రోజున వచ్చేస్తున్నారు, ఇదిగో ఇది మీకు జరుగుతుంది, ఇదిగో ఇది మీకు చేస్తారు అని చెప్పే ప్రవచనాలు వెళ్ళొద్దు. అంతగా పెద్ద వాటిని తీసుకోవద్దు. ఏది జరగాలో దేవుడు జరిగించుకుంటారు. దేవునికి విడిచిపెట్టుకొని ఆయనకి చిత్తాన్ని జరిగించమని ఆయన చిత్తానికి విడిచిపెట్టుకొని ఊరుకుందాం. మగపిల్లనిస్తే సంతోషం, ఆడపిల్లనిస్తే సంతోషం, లేకపోతే దేవుడు ఎప్పుడు మనల్ని ఇతర దేశాలు తీసుకొని వెళ్తే సంతోషం, ఒకవేళ తీసుకెళ్ళకపోతే కూడా సంతోషం. నా మటుకు నేను 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దేశానికి మరలా నేను వెళ్ళలే. అయ్యో వెళ్ళలేకపోయాను. అప్పుడైతే సంవత్సరానికి 8 సార్లు 7 సార్లు 9 సార్లు ఇల్లు వచ్చేస్తాను, నెలకొకసారన్నా ఇల్లు వచ్చేస్తుండేవాడిని. టెన్షన్ ఎందుకు నాకు? అప్పుడు రోజుల్లో వెళ్ళగలిగడానికి మన ఆరాధన ఛానల్ వారి యొక్క సౌజన్యంతో నెలకొకసారి చొప్పున, ఒక్కొక్కసారి 1 నెలలో 2 సార్లు కూడా వెళ్ళేసి వచ్చినటువంటి ఒక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం కనుక వెళ్లకుండా ఉన్నప్పుడు నేనేం టెన్షన్ పట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను టెన్షన్ పడిపోయి వెళ్ళామనుకోండి, సరిగ్గా నేను వెళ్ళిన దగ్గరనే ఒక ఏదైనా బాంబడి ఏదైనా అయ్యింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి లేనిపోయిన రిస్క్లు అవన్నీ కూడా కదా. సో అందుకే నేనేమంటానంటే, ఐ డోంట్ వాంట్ టు నో ద ఫ్యూచర్ వెన్ గాడ్ కెప్ట్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్. దేవుడు నా భవిష్యత్తుని సీక్రెట్గా ఉంచినప్పుడు అది తెలుసుకునడం నా ఉద్దేశము కాదు. సో యేసు ప్రభు రాకడ ఎప్పుడు తెలుసుకోనక్కర్లేదు. కానీ ఇదే అధ్యాయంలో ప్రభువారు చెప్తూ ఏమన్నారంటే, ఆయన రాకడ సూచనలు ఇవి జరుగుతూ ఉంటాయి.
ఇవి తెలుసుకున్నప్పుడు, ఇవి జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే. గడిచిన మాటల్లో కూడా నేను ఒకసారి చెప్పాను కదా, ఇశ్రాయేలు చరిత్రను గురించి మనం చూచినప్పుడు, వాళ్ళకు ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి చూచినప్పుడు, ఇక వాళ్ళు ఎదురు చూస్తున్న ఒక శాంతి దూత కొరకు డెస్పరేట్గా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆ శాంతి దూతే మనకు బైబిల్ చెప్తున్నట్లుగా క్రీస్తు విరోధిగా, డూప్గా వచ్చేటువంటి, క్రీస్తులాగా వచ్చేటువంటి ఒక యాంటీ క్రైస్ట్, అతడు బయలుపరచబడిన ఆ క్షణంలో, ఆ రెప్పపాటులో క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం, యేసునందు విశ్వాసం ఉంచిన మనం మార్పు నుండి ప్రభువుని ఎదుర్కొనడానికి మనం వెళతాము అని బైబిల్ చెప్పిన ఆ మాట, అది నేను మీతో పంచుకున్నాను. ఈరోజు కూడా నేను మీతో చెప్తున్నటువంటి ఒక విషయాల్లో నెక్స్ట్ వచనం, అనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం దగ్గర ఉన్నటువంటి ఒక మాటలో చూసినట్లయితే ప్రభువారు చెప్తూ ఏమన్నారంటే, నోవహు దినములలో ఎలాగుండునో అలాగే మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు కూడా ఉంటవి. నోవహు దినాల్లో ఉన్న ప్రజలు ఎలాగున్నారు? జల ప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోయేటంత వరకు ప్రజలు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికిచ్చుచు నుండి, అక్కడ ఇంకొక మాట ఉంది, అది మనం చదువుకోం. ఒక్కొక్కసారి మాలాంటి బోధకుల యొక్క హైలైట్ ఏం చేస్తామంటే, తింటా ఉన్నావా, నువ్వు తాగుబోతుగా ఉండి ఉన్నావా, తాగుతూ ఉండి ఉన్నావా, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ ఇలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా అని చెప్పేసి ఇది మేము గద్దిస్తూ ఉంటాం. కానీ అక్కడ నేను హెచ్చరిక చేస్తున్న ఒక విషయం ఏమిటంటే, జల ప్రళయము వచ్చి ఆ జల ప్రళయములో వాళ్ళందరూ కొట్టుకొని పోయేటంత వరకు జల ప్రళయాన్ని గురించి ఎరుగకపోయారంట. మనం ఆది కాండంలోనికి వెళితే దేవుడు నోవహు గారితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, నోవహు, ఈ ప్రజలందరూ చెడిపోయారయ్యా, వాళ్ళ హృదయం చెడిపోయింది, వారి ఆలోచనలు చెడిపోయినాయి, వాళ్ళ యొక్క మనస్సు చెడిపోయింది కదా. మరి ఇప్పుడు కూడా ఎట్లా ఉందండి? మనం ఆలోచన చేసాం, చాలా భయంకరమైనటువంటి ఒక మెంటాలిటీస్ అండి బాబు, చాలా భయంకరమైనటువంటి ఒక పరిస్థితులు నేటి దినాల్లో మనం ప్రజలలో మనం చూస్తున్నాడు. ఎవరు నిజాయితీ పరులుగా కనబడడం లేదు, ఎవరో యథార్థవంతులుగా కనబడడం లేదు. ప్రతి వాడు వెనకాల గోతులు తవ్వేవాడే కదా. మళ్ళీ పైపెచ్చు మనకి ముందట మనకి ఎలా కనబడతాడు? మనల్ని ఏదో మనల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా, మన క్షేమము కోరినటువంటి వాడుగా, మన శ్రేయోభిలాషలాగా మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. కానీ ఆ మాటలు వెనకాల అర్థం ఏంటంటే, మన వెనకాల గొయ్యి తవ్వేశాడు అన్నమాట. మనం ఒక అడుగు కనుక కొంచెం తెలియకుండా అపస్మారకంగా ఒక అడుగు వేసామో అయిపోయింది మనకి. మొన్న ఒక రోజుని నన్ను వైజాగ్లో మన వాళ్ళు ఏదో ఒక మంచి హోటల్లో తీసుకెళ్ళి పెట్టారు. నేను వద్దురా బాబు, ఇంత కాస్ట్లీ నాకు వద్దన్నా కానీ అంత కాస్ట్లీ హోటల్ అన్నట్టుగా పెట్టారు. సో మేము అక్కడ వెళ్ళినప్పుడు అంత గ్లాసు, అంత కింద మంచి నీట్గా ఉన్న, అది కూడా షైనింగ్ కనబడుతున్నటువంటిది, మెట్లు కూడా తెలియనంత, ఇది కాస్ట్లీ అంటే ఇంకా అయ్యే వచ్చింది చీకు. నా భార్య నేను నేను అంటూ ఉన్నాను నా భార్యతోటి, ఏమో ఇదిగో జాగ్రత్త, మన కింద చూసుకుంటూ నడవాలి, లేకపోతే అంటూ నేను సిప్ అయిపోయా. ఆ మెట్లు నేను గమనించుకోలే, గబగబా నా భార్య నన్ను పట్టుకుంది, అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి పట్టుకోండి, లేకపోతే బుర్ర బదిలిపోయి ఉండేది హంగాను, ఎంత ప్రమాదమై ఉండేది హంగాను. సో ఈ రోజుని మనకున్నటువంటి ఒక పరిస్థితులు ఏంటంటే, పడగొట్టేసేటువంటి ఒక విషయాలు, గోతులు తవ్వేటువంటి ఒక విషయాలు, యథార్థమైనటువంటి ఒక స్థితి లేనటువంటిది, అంత మాయ అంటారు సరే, అంత మాయ మనకు కనబడుతుంది, అంత మాయ మనకు ఎదురుగుండా ఉన్నదంతా కూడా మాయ. ఇది ఈనాడు కూడా ఉన్నటువంటిది, ఆనాడు నోవహు దినాలు. కానీ దానికంటే మించి ప్రమాదకరమైంది నేనేమంటానంటే, జల ప్రళయాన్ని గురించి నోవహు గారు చెప్పి ఉండుంటాడు కదండి. పెద్ద ఓడ కట్టమన్నప్పుడు దేవుడు ఆ ఊరోళ్ళ యొక్క సహకారం తీసుకుని ఉండి ఉంటారు కదా నోవహు గారు. అప్పుడు నోవహు గారు చెప్పి ఉండి ఉంటారు, జలప్రళయం వచ్చేద్దంటారు నాయన, ఈ వాడ తేలిపోద్దంట, అందులోని ఎంత పెద్ద నీళ్ళు వచ్చేస్తాయంట, ఇప్పుడున్న ఇక తరమంతుడిని కూడా జలప్రళయంలో ముంచేస్తానని చెప్పేసి దేవుడు చెప్పాడు కనుక మనం వాడ చేసిన తర్వాత మీరు అందరూ కూడా రండి నాయనా అని చెప్పేసి అని కడుతున్న అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు బహుశా చెప్తూనే వచ్చి ఉన్నాడు. కానీ బైబిల్లో వ్రాయబడిన మాట ఏముందంటే, జలప్రళయము వచ్చి కొట్టుకొని పోయేటంత వరకు, వీళ్ళందరినీ కొట్టుకొని పోయేటంత వరకు వీళ్ళు ఎరుగాక పోయిరి. ఈరోజు నేను అదే అడుగుతున్నాను, డూ యు నో దట్ జీసస్ ఈజ్ కమింగ్ సూన్? యేసు త్వరగా వస్తున్నారు అని మీకు తెలుసా? నేను గమనించినప్పుడు ఏమంటానంటే, మంచి విశ్వాసులు అనుకున్న వాళ్ళే తప్పటడుగేస్తున్నారు, స్కిడ్ అవుతున్నారు, పడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే, అబ్బే ఇప్పుడప్పుడే యేసుప్రభు రాకడ రాదండి, ఇంకా కనీసం ఒక 100 సంవత్సరాలు, ఒక 200 సంవత్సరాల దాకా ఇప్పుడప్పుడే రాదండి అని చెప్పేసి అని అంటున్నారు.
ఓ పక్కేమో ఇదిగో 23, 24 రోషాషన బోర్లుతున్నారు, వచ్చేస్తున్నాడు యేసయ్య అని ఓ పక్క సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఓ పక్క ఇజ్రాయెల్ దేశమే ఒక సూచనగా, మన కొరకు ఒక సూచనగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. లోకమంతా కూడా మోసంతో, మాయతో, భయంకరమైనటువంటి ఒక పరిస్థితులతో లోకం కనబడుతూ ఉంది. నా ప్రభు మాట్లాడుతూ, భూమి ఆకాశాలైనా గతించిపోవచ్చునేమో కానీ నేను చెప్పిన మాట గతించదని ఆయన చెప్పిన మాట కనబడుతూ ఉంది. అయినా విశ్వాసులు, ప్రార్థనా పరులు, ఇంకా కొంచెం లోతుకెళ్తే నేను అంటానండి, పాదుర్లు, మాలాంటి సేవకులైన, ఎందుకంటే వీళ్ళ రాజ్యాలు వీళ్ళు కట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు మాలాంటి బోధకులు కూడా ఏంటంటే వచ్చిన ఇన్కమ్ అంతా మేమే దాచేసుకొని, మేము బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేసుకొని, లేకపోతే మేము మా రాజ్యాలు మేము కట్టేసుకున్నాం కనుక అమ్మో ఈలోగా రాకడ వచ్చేస్తే. ఆ మధ్యలో ఒకసారి నేను ఇలా రాకడం గురించి చెప్తుంటే మా అమ్మాయికి ఇంకొక ఆయన పెద్ద ఆయనేనండి, జ్ఞానవంతుడేనండి, ఆయన మాట్లాడుతున్నాడు, ఏమండి సువర్తరాజు గారు రాకడ వచ్చేస్తున్నా అంటున్నారు. మరి మన వాళ్ళు ఇప్పుడే పుట్టారు, వాళ్ళు వాళ్ళ జీవితం కూడా ఇంకా అనుభవించలేదు, వాళ్ళు చిన్న పిల్లలు ఇంకా స్కూళ్ళు కూడా వెళ్తున్న వాళ్ళు కాదు, ఈ రాకడ వచ్చేస్తే మరి వాళ్ళ సంగతి ఏంటండి అని అమాయకంగా అడిగాడు. నన్ను ఇదేంటంటే రాకడొస్తే మనం ఎత్తబడుతున్నట్టుగా వాళ్ళు కూడా ఎత్తబడాలి. వాళ్ళు ఒకవేళ తెలిసినటువంటి రీతికి ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలి. ఒకవేళ తెలియని అపశుభం ఎరగని పిల్లలు ఉంటే యేసుబాబు సిలువలో చేసిన కార్యంతో వాళ్ళని ప్రభు తన దగ్గర తీసుకొని వెళ్తారు. వాళ్ళని అయ్యో పాపం వాళ్ళు జీవితమే అనుభవించకుండా, వాళ్ళ లైఫ్ ఏమీ అనుభవించకుండా వాళ్ళు వెళ్ళిపోవటమేనా అని చెప్పేసి అన్నట్టుగా అమాయకంగా అడుగుతూ వచ్చినాడు. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఇది, ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాల్సిందే. మన స్థావరాలు ఇవి స్థిరం కాదు, మనకు ఉన్నటువంటివి స్థిరం కాదు, మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ఒకటి ఈరోజు నేను మీతో పంచుకున్న మాటగా ఏమంటానంటే, దేవుడు నోవాహుతో చెప్పగా, నోవాహు ఒకవేళ ఎంతమందితో చెప్పి ఉన్నాడో ఏమో కానీ, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ప్రజలతో చెప్పి ఉన్నాడో ఏమో కానీ, చరిత్ర ఏమంటుందనంటే, జంతువులు, ప్రాణులు మాట్లాడలేని ఈ యొక్క ప్రాణులన్నీ ఓడలోనికి వచ్చినాయటండి. ఏ ఒక్క నరుడు కూడా వాళ్ళనికి రాలే. ఎంతమంది సాయం చేశారు, వాడకి చెక్కలు దిగ్గొట్టారు, కీలు పూశారు, లేకపోతే ఇంకేమేమో సహాయపడుతూ వచ్చిన్నారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే, బహుశా ఈ ముసలోడికి ఏదో నట్ లూజ్ అయిపోయిందిరా, ఇలాగైనా బోధలు చేసేవాళ్ళు ఏదో బోధలు చేస్తుంటారు, ఇదిగో వచ్చేస్తున్నాడు అని. కానీ ఎక్కడొస్తుంది రాకడనేటువంటి రీతిగా బహుశా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. బైబిల్ ఏమందంటే, జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయేటంత వరకు, వాళ్ళ జల ప్రళయంలో కొట్టుకుపోయేటంత వరకు ఎరుగక పోయేరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుని ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు, మీ కుటుంబం అంతా కూడా ఆ ప్రభుని రెండవ రాకడ జరిగినప్పుడు మనమందరం కూడా ఆయన రాకడలో ఆయన సిద్ధపరిచిన నిత్య రాజ్యానికి వెళ్ళాలండి. 1-2 చిన్న విషయాలు నేను వినిన చరిత్ర లాంటి విషయాలు మీతో పంచుకుంటున్నాను. అదేంటంటే, ఒక కుర్రోడు ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఆయన గురించి కొంచెం గద్దిస్తూ ఏమన్నారంటే, ఒరే పరీక్షలు దగ్గరికి వచ్చినాయి కదరా, ఆ సెల్ ఫోన్ చూస్తూ కూర్చునే కంటే చదువుకోవచ్చు కదా అని అంటే, ఆ చిన్న గద్దింపు వాడికి ఏదో కొంచెం బాధ అయింది. విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక విషయం, ఆ గద్దింపు బాధ అయింది. అంతే, వాళ్ళందరూ అటుపక్కుంటుండగా వీడి గదిలోనికి వెళ్ళి ఊరేసేసుకున్నాడు. ఎంత డేంజర్! గబగబా వీళ్ళు చూశారు, అయ్యో అనుకొని వాడిని దించారు, తీసుకెళ్లారు, ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. 1 వారం రోజుల పాటు మరణంతో పోరాడి వారం రోజుల తర్వాత పిల్లోడు ప్రాణం విడిచాడు. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి. 24-23 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పిల్లగాడు, వాడి ప్రాణం పోయినప్పుడు ఇప్పుడు ఎన్ని కేసులు ఎలా ఉంటాయండి, ఎంత దుఃఖమండి. ఇంకొకటి కూడా నేను విశాఖపట్నంలోనే నేను విన్నాను. అదేంటంటే, ఒక పిల్లగాడు వాళ్ళ అమ్మ నాన్నల్ని డబ్బులు ఇమ్మని అడిగాడంట. దేనికో డబ్బులు కావాలని అడిగాడు. వాళ్ళ అమ్మగారు, రే డబ్బులు లేవురా, డబ్బులు ఏం లేవు, నేను ఇవ్వట్లేదు అన్నారంట. వాళ్ళ నాన్న అటు బయటకు వెళ్ళేసరికల్లా గొళ్ళుం పెట్టేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చంపేశాడంట అమ్మని. డబ్బులు ఇవ్వలేదని అమ్మని చంపేసి మళ్ళీ నాన్నకి ఫోన్ చేసి, నాన్న అమ్మని చంపేశాను అని చెప్పాడంట. ఎలా ఉందో చూడండి స్నేహితులారా, అమ్మని చంపేసేటువంటి వాళ్ళు, నాన్నని చంపేసినటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి జీవితాలు, కుటుంబ జీవితాలు ఉంటూ ఉన్నటువంటిది. ఇంకొక స్టోరీ విన్నాను. అదేంటంటే, ఒక పిల్లగాడు బీటెక్లోకి ఎందుకో బీటెక్లో అనుకుంటా వచ్చాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళతో అన్నాడంట, పేరెంట్స్ తోటి, అందరూ బళ్ళు వేసుకొని వస్తున్నారు, నాకు బండి కావాలి, డామని ఏడుతా పేచి పెట్టాడంట. వాళ్ళ నాన్నకి డబ్బులు ఏం పెద్ద ఉన్నవాడు కాదు, ఒక 50,000 రూపాయలు ఆయన అప్పు చేసి, ఎవరి దగ్గరనో అప్పు చేసి, ఆ 50,000 రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చి 2 లక్షలు ఖరీదు చేసే బండి కొన్నాడంటే ఈ అబ్బాయికి 2 లక్షల పైన ఖరీదు చేసే బండి కొన్నాడంటే.
3 రోజులు ఆ బండితో తిరుగుతూ వచ్చాడు, వెళ్తూ వస్తూ వచ్చాడు. 3వ రోజుని ఆ బండి మీద వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు ఆ పిల్లాడు. ఎంత దారుణం! ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు. పేచీ పెట్టి బళ్ళు కొనిపించుకొని ఆ బళ్ళు మీద స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లు అయిపోతూ ఉన్నాయి. పేచీ పెట్టి అమ్మ నాన్న ఏదో ఒక మాట గద్దించారని ఉరేసుకుని చచ్చిపోతున్నటువంటి వాళ్ళు, అడిగిన డబ్బులు ఇవ్వలేదని సొంత తల్లిని చంపేసినటువంటి వాళ్ళు, భార్య భర్తలుగా నేను వింటుంటే ఇది బెంగళూరులో జరిగిన ఒక విషయం. మంచి ఉద్యోగస్తులు, వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 బిడ్డలు కూడా అనుకుంటాండి. ఇద్దరికి కలిపి సగటున 2 నుంచి 3 లక్షల వరకు వాళ్ళకి జీతం వస్తూ ఉంది. మంచి డబ్బు ఉంది, మంచి కుటుంబం, ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబం, 2 బిడ్డలతో చక్కగా సంతోషంగా ఉంటున్న కుటుంబం. ఒకరోజుని ఫోన్ చేసి ప్రేయర్ చేయమని అడిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఈ అబ్బాయితో కలిసి ఉండను అని చెప్పి కేసు పెట్టుకుంది, విడాకుల కొరకు అప్లై చేసుకుంది. ఇప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు, అటే స్ట్రాంగ్గా ఉందండి, విడాకులకే ఆమె బలంగా స్థిరపడిపోయిందండి, నాతో ఉండడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదండి, మనస్పర్ధలు పెరిగిపోయినాయి. మరొక కుటుంబాన్ని గురించి నేను చూశాను. మంచి కుటుంబం, భక్తి కలిగినటువంటి ఒక కుటుంబం. వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితులలో ఓ చిన్న మాట తేడా ఏదో వచ్చింది. 3 బిడ్డల్ని కనిన తర్వాత ఆ యొక్క భార్య ఇక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పారు. ఆయన నాకు ఫోన్ చేస్తూ అంటూ వచ్చాడు, ఏదన్నా చిన్న విషయం అండి, అప్పుడప్పుడు ఏదన్నా కొంచెం అలసిపోయిన దాని మీద, అది కూడా మరీ ఆ తాగేసి దొరలేసేటంత కాదండి, ఏదో ఒక పెగ్గు తీసుకుంటూ ఉంటాను, అది తీసుకొని ఈరోజు నా భార్య నా మీద ఇలాగున పెట్టి నీతో నాకు సంబంధం లేదు, ఇక నీతో నేను ఉండలేను, నువ్వు ఇలాగ మందు కొడుతున్నావు అని చెప్పేసి అంటుంది. పోనీ తప్పు క్షమించమని కూడా నేను అంటున్నా, ఇక మీదట నేను ఇంకెప్పుడు ఆ పెగ్గు కూడా నేను తాగను అని చెప్పేసి నేను అంటున్నానండి. నాకు నా భార్య నా పిల్లలతో కూడినటువంటి ఒక జీవితం కావాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటూ వారు చెప్పారు. ఏంటండి, వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్? ఏంటి జరుగుతున్నటువంటిది? ఇలాంటివి ఎన్నెన్నో మీ ఇంట్లోనే ఒకవేళ ఏదైనా జరిగి ఉంటుందేమో, నాకేం తెలుసు. మన బిడ్డలు ఒకవేళ వాళ్ళే రీతిగా ప్రవర్తిస్తున్నారో, మీ భార్య భర్తల మధ్యలో మీరు ఇంత మంచిగా చాలా కాలం కలిసి ఉండినటువంటి మీ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ మీకు వచ్చి ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు వచ్చి ఉన్నావో. బట్ ఈరోజు నా రోషం, నా పౌరుషం నేను ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు గివ్ ప్లేస్ టు ద డెవిల్. అపవాదిగాడికి ఎక్క నేను చోటు ఇచ్చే అవకాశం లేదు. వాడి మీద యుద్ధం ప్రకటిస్తున్నా. ఈరోజు ఎంతకాలం కుటుంబాన్ని నాశనం చేసింది ఇక చాలు. ఆదాము గారి దగ్గర నుండి ఇప్పటి వరకు వాడు నాశనం చేస్తూ వచ్చాడు కుటుంబాన్ని, భార్య భర్తల మధ్యలో, బిడ్డలకి తల్లిదండ్రులకు మధ్యలో. ఇలాగను ఒక కుటుంబాన్ని నాశనం చేసి సంఘాన్ని నాశనం చేసేస్తూ వచ్చినాడు. సేవకుల కుటుంబాన్ని నాశనం చేసి సేవకులకి కుటుంబంలో సరైన సఖ్యత లేకపోవటం వలన ఈరోజు నీ కుటుంబంలో లేక సంఘంలో సరైన సఖ్యత లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, నా యేసయ్య వచ్చేస్తున్నారు, సమాధానకర్త అయిన యేసయ్య మన ఇంటిలోనికి వచ్చి మన ఇంటిల్లిపాదికి సమాధానం ఇచ్చి ఆయన కోరుతున్న మాట ఏంటంటే, నోవహు యొక్క ఇంటి వారందరూ. నోవహు యొక్క భార్య అడ్డు చెప్పలేదండి, ఇదేంటయ్యా నీకు ఏదో ఆలోచన వచ్చిందంటున్నా కానీ చినుకులు ఎక్కడ పడతాయి, వర్షం ఎక్కడ వస్తుంది, నేను రాను నువ్వు వెళ్తే ఇల్లు వాడలోని. కానీ భార్య ఆగిపోలేదండి, లోతు భార్య వెనక్కి తిరిగినట్టుగా. లేకపోతే నోవకు 3 కొడుకులండి, ఈ 3 కొడుకులు 3 మెంటాలిటీస్ కలిగినటువంటి వాళ్ళకి, ఒరే నాన్నకి మతిపోయినట్టుందిరా, ముసవాడైపోయి ఇలా చేస్తున్నాడు, ఇలా ప్రవర్తిస్తున్నాడు, మన వంతు మన టెక్నాలజీతో మనం చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు వేరేగా లేరండి. వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి ఒక మాటకి వాళ్ళు 3 కుమారులు కూడా వచ్చి వాళ్ళకి వచ్చారండి. ఇలాగ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఈ మధ్య కాలంలో పెళ్ళినైనా అమ్మాయిలు ఏమన్నారంటే, నువ్వు మీ అమ్మ నాన్న విడిచిపెట్టేసి వేరేగా సంసారం పెడితేనే నీతో సంసారానికి తలెత్త రానంటారు. ఏ సాక్తో చేయవండి. ఆడపిల్లలు చేస్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళ అమ్మ చెప్పిన మాటే విన్నాడండి మా ఆయన, నా మాట అసలు వినట్లేదండి అని చెప్పేసి అని, నువ్వు వేరేగా సంసారం పెట్టినప్పుడే నేను వస్తా, అసలు ఆ ఊర్లోనే ఉండదు, బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితి. కానీ ఆ కోడళ్ళు 3 అలా అనలేదండి. ఆ కోడళ్ళు ఆ ఉన్నటువంటి ఒక కుటుంబం అంతా 80 ఆ ఓడలోనికి వెళ్ళారు. ఆ ఓడ అలాగున ర్యాప్చర్ అరారాత్ కొండ మీదకి వెళ్ళింది. ఈరోజు కూడా నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ ఇంటి వారందరూ, మీ కుటుంబీకులందరూ కూడా మన ప్రభుని 2వ రాకడ జరిగినప్పుడు ఒక్కళ్ళు విడవబడకుండా, ఇంకా నా రోషం ఏమంటానంటే, మీ ఇంట్లో పని చేసే ఆ పనివారు కూడా విడవబడకుండా, సర్వెంట్ మెయిడ్ ఉండొచ్చు, లేక సర్వెంట్ మగతను ఒకవేళ ఉండి ఉండొచ్చు, వాళ్ళతో సహా నేనేమంటానంటే మీ జీవితం వాళ్ళకు ఒక మాదిరికరమైన జీవితంగా ఉండి, వాళ్ళు యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని యేసు రక్షణలోనికి వచ్చిన వారై ఇంటిల్లిపాది
కుటుంబం అంతా కలిసి ఆ కొర్నేలి ఇంటి వారందరూ కూడా రక్షింపబడలేదా? బాప్తిస్మం తీసుకోలేదా? ఆ చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కలిసి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడై బాప్తిస్మం పొందుకొని రక్షణ ఆనందాన్ని వాడు పొందుకోలేదా? ఈరోజు అదే కోరుతున్నా. మీరు, మీ ఇంటి వారందరూ, మీ బిడ్డలు, మీ కోడళ్ళు, మీ అల్లుళ్ళు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్న మీరు, భార్య భర్తలు ఉన్న మీరు, ప్రతి విధమైనటువంటి సమస్యలన్నీ కూడా ప్రక్కకు తోసేసి అపవాదినికి చోటు ఇవ్వకుండా అపవాదిని ఎదిరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ కుటుంబం అంతా మీ రాకడలో ఎత్తబడాలి. నోవా దినాల గురించి అన్నారు కదా మీరు. నోవా దినాలు సర్లే, ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా పోయినా కానీ, వాళ్ళు తెలుసుకోనకపోయినా కానీ, వాళ్ళు కొట్టుకుపోయినా కానీ, నేను ఒకటి చూచా, నోవా యొక్క ఇంటి వారందరూ వాళ్ళలోనికి వచ్చారు. వాళ్ళ వాడలో అలా పైకి మధ్యాకాశానికి అన్నట్టుగా ఎత్తబడి ఉన్నారు. ఆ ప్రకారంగా నీవు నాకు ఇచ్చిన నా కుటుంబం, మా కుటుంబాలన్నీ కలిపి మీరు మమ్మల్ని ఒక సంఘముగా చేసినటువంటి సామర్లకోట ట్రూ గాస్పుల్ చర్చ్, కాకినాడలో ట్రూ గాస్పుల్ చర్చ్, అలాగే ఇప్పుడు మీరు మమ్మల్ని అందరినీ ఇలా కలిపి ఉన్నారు కనుక ఈ సత్య సువార్త టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎక్కడెక్కడున్న ప్రజలు వీరందరూ వారి కుటుంబాలన్నీ కూడా మీ రెండవ రాకడ మధ్యాకాశానికి జరిగినప్పుడు మేము ఆ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా మీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చినందుకు, మీ రక్తముతో మమ్మల్ని కడిగినందుకు, మమ్మల్ని శుద్ధి చేసి నీ అందల విశ్వాసము వలన మమ్మల్ని అందరినీ నీ రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి మీరు వస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఇటు వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెనలు, ఆశీర్వాదములు ఆయన బిడలముగా మనకు మరుముఖ్యంగా మన కుటుంబానికి అంతటికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తోడయండి. ప్రభుని రాకడ జరిగినప్పుడు ఆయనను ఎదుర్కొని నిత్య రాజ్యానికి మనం వెళ్ళినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని అనుకున్నా, ఇంకా ఏదైనా ఒకవేళ తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నా, లేక మీ ప్రాంతానికి నేను వచ్చి ఒకవేళ రాకడను గురించిన విషయాలను పంచుకోవాలని ఆశ ఉన్నా, నన్ను సంప్రదించవలసిన నా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 8885527662 మరియు 83744444376. ఒకవేళ ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. వాళ్ళ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన రాకడ సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ త్వరగా రానయ్యన్న ఆ యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.